సాధారణంగా మనిషిని కుక్క గరిస్తే అది వార్త కాదు. అదే మనిషే కుక్కని గరిస్తే అదే వార్త అన్నట్టుగా నిజంగా పిచ్చి పీక్స్‌కెళ్ళేటట్లు ఉంది కొంతమంది పైత్యం చూస్తుంటే. అయితే ఆ పైత్యంలో ఏంటి అనేది నానా రకాలున్నాయి. ఒకళ్ళేమో మా ఆయనకి మళ్ళీ మూడో పెళ్ళి అని చెప్పేసి వాళ్ళే ఇద్దరు భార్యలు కలిసి చేయడం కావచ్చు. లేదా ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ఏదైతే చెరువు లోపలికెళ్ళి పెళ్లి చేసుకోవడం కావచ్చు, దండలు మార్చుకోవడం కావచ్చు. దీంతో పాటు ప్రీ ఫస్ట్ నైట్ షూట్ అట. అసలుకి వేలం వెర్రికి ఏంటి? అసలుకి ఎటు పోతుంది సమాజం అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలుకి పిచ్చి పీక్స్ అంటుంటారు, లేకపోతే వేలం వెర్రి అంటుంటాడు. అసలు ఇలాంటి వాటి అన్నిటిని ఎలా చూడాలంటారు? అసలుకి పిల్ల దొరక్క అబ్బాయిలందరూ ఒక పక్కన సతమతం అవుతుంటే, ఇద్దరు భార్యలు కలిసి భర్తకు మూడో పెళ్లి చేయడం ఎలా చూడాలి? అదేవిధంగా చెరువు లోపలికెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని మీరు దండలు మార్చుకోవడం కావచ్చు, పెళ్లి చేసుకోవడం కావచ్చు. అదే జంట మళ్ళీ ప్రీ ఫస్ట్ నైట్ షూట్ అట. దీన్ని ఎలా చూడాలంటారు? మనం వెళ్ళి చూడటానికి ఏమీ లేదు, మనం ఏం చూడొద్దు. ఫస్ట్ నైట్ చూసి మనం లోపలికి వెళ్ళిపోయి మనం ఏం చూస్తామండి? ప్రీ శోభనం షూట్ అంటే పైత్యం అనుకోవాలి. ఇది మనం ఏం చూడొద్దు. అటు వెళ్ళిపోయి చూడకుండా మనం విందాం అన్నీ. అదే ఈరోజు వార్త ఏంటంటే సంచలనమైన వార్త. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ముందు ఆ పెళ్లి కార్డే మనకి శుభలేఖే ఆల్రెడీ ఫేస్బుక్లో వాటిలో వచ్చేసింది. పండన్న లావ్య వాళ్ళిద్దరు పెళ్ళి పరిశుద్ధ వివాహం అని చెప్పి మళ్ళీ ఒక పైన అంటే వాళ్ళది క్రిస్టియానిటీ మ్యారేజ్ అనుకుంటా, పరిశుద్ధమైన వివాహం అన్నారు. ఇంత అపరిశుద్ధంగా పెళ్లి చేసుకుంటే పరిశుద్ధ వివాహం ఏంట్రా బాబు అని కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. అది కూడా ఉన్నారు. అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక ఊళ్ళో జరిగిన పెళ్లిగా మనం దీన్ని చూడాలి. పాడేరు. ఆ పాడేరులో ఆ పెళ్లి కొడుకు పండన్న, అతని మొదటి భార్య పార్వతమ్మ. మొదటి భార్య పేరు పార్వతమ్మ. ఆవిడ పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే రెండో భార్యను చేసుకున్నాడంట, అప్పలమ్మ ఆవిడ పేరు. ఆవిడకేమో ఒక కొడుకు పుట్టాడు. తర్వాత వేరే అమ్మాయిని చూసి మనసు పడ్డాడట. నాకు ఇట్లా మనసు పడ్డాను నేను అని చెప్తే, సరే వాళ్ళు పెద్ద మనసు చేసుకుని, మనసు పడినప్పుడు తప్పదుగా అనుకుని పెద్ద మనసు చేసుకుని వాళ్ళు అమ్మాయి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. పండన్న లావ్య, లవ్లో పడ్డాడు కాబట్టి లవ్య అనుకోవచ్చు, లేకపోతే లావ్య అనుకోవచ్చు. ఇది వివాహం. మా ఆయనకు మళ్ళీ పెళ్ళి అంటే ఇవాళ ఆంధ్రజ్యోతిలో కథనం. మా ఆయనకు పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే పెళ్లి కాని ప్రసాదులు ఏమో ఒక పక్కన క్యూ కట్టి చాలామంది సాఫ్ట్వేర్ జీతాలు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల జీతాలు ఉన్నవాళ్ళు అమ్మాయిలు దొరక్క ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితుల్లో కొంతమంది ఉంటే, రెండో పెళ్ళి చేసుకున్నాడని తెలిసి కూడా అతను లావ్య తండ్రి తల్లిదండ్రులు అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించడానికి వాళ్ళకు కూడా సన్మానం చేయాలి. ఒకటి అది ఎటుపోతుంది సమాజం అనేది అర్థం కాని విధంగా. పైగా వాళ్ళిద్దరి ఆహ్వాన పత్రంలో మా ఆయనకు పెళ్ళి అని చెప్పి ఇవ్వటం, వాళ్ళిద్దరు పేర్లు కింద ఇవ్వటంతో ఇది పెద్ద సంచలనం అయిపోయింది. మీరు అన్నట్టుగా అదే కుక్కని మనిషి కరిస్తే వార్త అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది వార్తే. అయితే సాధారణంగా చూసుకుంటే మొదటి సంబంధాలు కానీ లేదంటే పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు ఉన్నటువంటి అబ్బాయిలకి అమ్మాయిలు చాలా కరువు అయ్యారని చెప్పేసి మనకంతా తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మూడో సంబంధం ఏదైతే జరిగిందో పెళ్ళి, దీని గురించి కొంత వింతగానే ఉంటుంది. ఒకానొక టైంలో మా నాన్నకు పెళ్లి సినిమా ఏదైతే ఉందో శ్రీకాంత్ అండ్ కృష్ణరాజు గారి సినిమా, అదే అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఫస్ట్ షూటింగ్ జరిగింది. అదే ఫస్ట్ షూటింగ్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నకు పెళ్ళి కాకుండా చాలా వింతగా మా ఆయనకి మూడో పెళ్ళి అనే దాన్ని ఎట్లా చూడంటే ఈ టైటిల్ని? అసలు ముందు మామూలుగా దాంపత్య జీవితం చూసుకుంటే భర్త ఫోన్లో మాట్లాడితే భార్య అనుమానం, భార్య వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే అనుమానం. అదొకటి. పెళ్లి చేసుకునే వాళ్ళు సంవత్సరం కూడా కాపురం చేయకుండా విడిపోయేవాళ్ళు ఉన్నారు, వారంలోనే విడిపోయేవాళ్ళు ఉన్నారు. అదొక అంశం. అనుమానాలతో నీకు అక్రమ సంబంధం ఉంది అని ఒకరికొకరు అనుమానం పెంచుకుని దూరం అయిపోయిన వాళ్ళ జంటలు కూడా చాలా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఈ పెళ్లి చూస్తే ఈ పెళ్లి వార్త తెలుసుకుని వాళ్ళు తెలుసుకోవాలి, కనువిప్పు కలిగితే బెటర్ అనిపిస్తున్నారు. ఒక విధంగా ఇంత అనుమానంతో మనం దూరం అయిపోతున్నాం. మనం కనీసం ఇట్లా చేసుకున్నారు వాళ్ళిద్దరు కలిసి చేశారంటే అప్పుడు ఏమంటే తెలిసి కూడా నీకు కూడా మళ్ళీ పెళ్లి చేయమంటావా అని కూడా అనొచ్చు. ఆ ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కాబట్టి అది భర్తనన్నా భార్యనన్నా కానీ జరిగేది అదే. ఒకవేళ అవకాశం మీకే వస్తే? నాకే వస్తే అంటే ఇది సమాధానం చెప్పలేని ప్రశ్న. సో ఒకవైపు ఇక్కడ పెళ్ళిళ్ళకి సంబంధించి మనం చూసుకుంటుంటే, ఇంకోవైపు ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటూ వేలం వెర్రిలాగా తయారవుతున్నారు.
గతంలో కూడా చూసాం, ఏదో ఒక చిన్న చెరువులో వెడ్డింగ్ షూట్ అన్నట్టు వెళ్ళి ఇద్దరు చనిపోయినటువంటి సంగతి 3 సంవత్సరాల క్రితం జరిగింది అది. కానీ ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఒక చెరువులో కిందకి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని దండలు మార్చుకోవడం కావచ్చు, తాళి కట్టడం కావచ్చు, మళ్ళీ వాళ్ళ ఫస్ట్ నైట్ షూట్ అని చెప్పేసి అనడం కావచ్చు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లకే లక్షల్లో కోట్లలో ఖర్చు పెట్టేస్తున్నారండి. అదొక అంశం. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్కి అంత సినిమా షూటింగ్ లాగా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? భారీ సెట్స్ వేసి ఒక కొరియోగ్రాఫర్ వచ్చి ఆ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మూమెంట్స్ వీళ్ళకి చెప్పడం, వాళ్ళు ఆ తరహాలో డ్యాన్స్ చేయటం, కాబోయే భార్యాభర్తలు, అది ఒక తతంగం. అయితే ఇప్పుడు ఎందుకు వరలక్ష్మి శరత్ కుమార్ గారు డెస్టినేషన్ మ్యారేజ్లు అంటున్నారు వీటిని. వెళ్ళిపోయి థాయిలాండ్లో పెళ్ళి అని చెప్పి వార్త వచ్చింది. రేపు 2 తారీఖున పెళ్ళి. అదొకటి అంశం. మరి చెరువుల్లోకి దిగి పెళ్లి చేసుకోవడం, ఇది ఏమన్నారు, ఇది పైత్యం అనుకోవాలా? పొరపాటున ఏమైనా జరిగి ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి? పెళ్ళి కాదు కదా, పెళ్ళి స్వర్గంలో దొరుకుతాయి అంటారు కదా, అక్కడ చేసుకోవాలేమో. అప్పుడు డెస్టినేషన్ మ్యారేజ్ అవుద్ది. అది స్వర్గమే మన డెస్టినేషన్ మ్యారేజ్ అవుద్ది. ఇట్లా పైత్యం అనేది అనవసరం అండి. ఇది వరకు ఏంటంటే 5-6 రోజులు పెళ్ళి, లేదా 10 రోజులు పెళ్ళి, 5 రోజులు పెళ్ళి, పాటలు కూడా ఉన్నాయి కదా, వేటూరు గారి పాట వరుడు సినిమాలో. అలాంటి వివాహం అనేది ఒక పవిత్రమైన కార్యం. దాన్ని అపవిత్రం చేయటం అనేది ఇక శోభనం, దాన్ని కార్యం అంటారు. మళ్ళీ శుభకార్యం వల్ల పోయి శోభనం అనేది ఒక కార్యంగా చెప్పుకుంటారు. దాన్ని కూడా మళ్ళీ ప్రీ శోభనం షూట్ అని పేరుతో ఇలా చేసుకోవడం ఏంటి? ఇది ఎలా చూడాలి అంటే, ఈ జనరేషన్కి, రాబోయే జనరేషన్కి ఏం చెప్తాం మనం? ఇప్పుడు మనం 28-98 సినిమా వచ్చింది, మనం అక్కడ ఉన్నామా? దాంట్లో కూడా ఇంకోటి చెప్పాడు అసలు. అక్కడ దీపిక పదుకొనేతో మేమిద్దరం కలిసి ఉంటున్నాము, అన్నాబెన్ను తన ప్రియుడితో చెప్తుంటే కలిసి ఉంటున్నాము, పెళ్ళి అంటే ఏంటి అని అడుగుతుంది దీపిక పడుకొని. అంటే పెళ్ళి అంటే కూడా తెలియని రోజుల్లో అప్పటికే సినిమాలో ఒక క్లూ ఇచ్చాడు డైరెక్టర్. కాబట్టి 28-98లో ఉన్నామా అనుకునేలాగా ఉంది. ఇది వికటించేసి పర్యవసానంగా చివరికి అప్పటికి అట్ట వెళ్తుందేమో పరిస్థితి. అసలు పెళ్ళి లేని వ్యవస్థ వస్తుందేమో అనిపిస్తుంది. విరుగుడు కొరకే అంటారు. కాబట్టి ఇది పైత్యం ఇంత పెరిగిపోతే అసలు పెళ్ళిళ్ళే లేని సమాజం కూడా వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. సో మొత్తానికి ఇలాంటి పిచ్చిని కావచ్చు ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటే, సమాజం దీనికి రాంగ్ మెసేజ్ వెళ్తుందండి దీనివల్ల. ఇప్పటికే అంటే అసలు సృష్టి, పెళ్ళి, వివాహం అనేది మనం ఒక పవిత్రమైన కార్యంగా చూస్తున్నాం. ఆది చరామి అంటూ మరి అసలు పెళ్లి మంత్రాల్లో కూడా చాలా అర్థం ఉంటుంది. పెళ్లి మంత్రాల్లోనే చాలా పవిత్రమైన అర్థాలు ఉన్నాయి. కొంతమంది దాన్ని భూతార్థాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లా కాదు, మనకు వేద మంత్రాల్లోనే ఆ పెళ్లి వివాహ వ్యవస్థ ఎందుకు ఉండాలి, మన భారతీయ ధర్మం ఏంటి, సనాతన ధర్మం ఏం చెప్తుంది, ఇలాంటివన్నీ చూసుకుంటే ఇలాంటి వింత పోకడలు ఉండవు. పైగా మతాల వారికి పరిశుద్ధ వివాహం చెప్పి, ఇప్పుడు వేరే మతం వాళ్ళు చేసుకుంటే పోనీ అది తప్పు కాదు, తలాక్ అంటే విడాకులు ఇచ్చేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటారు అనేది ఉంది. దానికి కూడా ఈ మధ్యన కోర్టు కూడా దాన్ని సవరించింది. మరి పరిశుద్ధ వివాహాన్ని పెట్టుకుని అపరిశుద్ధంగా మనం ఇలా నవ్వటాన్ని ఎలా చూడాలి, దీనికి మతం ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా ఒక ప్రశ్నే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇలాంటి వేలం వేరి ఫ్యూచర్లో తగ్గుతుందా అంటే ఏం చెప్తారు? తగ్గుతుంది, అయితే విరుగుడు పెరిగిపోతుంది, అసలు ఏముండవు నాకు తెలిసి. ఎందుకంటే విక్రమాదిత్య అనే ఆయన ఛానల్లో పెట్టాడు, ఏదో పలానా సంవత్సరంలో 2050లో పెళ్ళిళ్ళే ఉండవు అంటూ వీడియో పెట్టాడు ఆయన. విధంగా చెప్పాలంటే 2050 వచ్చేసరికి అసలు పెళ్ళి చేసుకున్నాడంటే వింతగా చూస్తారట. పలానా ఊళ్ళో పలానా జగన్ గారు పెళ్లి చేసుకున్నారంట అంటే మాట్లాడుకుంటారంట పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి. ఆ పరిస్థితి రాబోతుందేమో అనిపిస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వీళ్ళ యొక్క పైత్యం తగ్గుతుందా లేదా అనేది కాలం ఏం డిసైడ్ చేస్తుందో చూద్దాం. నమస్తే.